హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాగలక్ష్మి డైలీ వ్లాగ్స్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను నా స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అది హీట్ అయ్యాక 3 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, 3 యాలకులు, దాల్చిన చెక్క 2 ముక్కలు, షాజీరా 1 స్పూన్, అనాస పువ్వు 2, మరాఠీ మొగ్గ 1 చొప్పున వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. తర్వాత 3 పెద్ద ఉల్లిపాయల చీలికలు, అలాగే 5 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. అది వేగాక కొత్తిమీర, పుదీనా 1 పిడికెడు తరుగు వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేగిన తర్వాత బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళ చొప్పున 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే అన్నంలోకి సరిపడా ఉప్పు మనం ఇప్పుడే వేసుకోవాలండి. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా అర్ధగంట ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మనం ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో వేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, అలాగే 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే వేడి బగారా రైస్ రెడీ అవుతుందండి. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ బగారా రైస్లోకి చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. అలాగే నా ఛానల్ నాగలక్ష్మి డైలీ వ్లాగ్స్ని లైక్ చేయండి.